హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగురా. ఆఫ్టర్ లాంగ్ టైం మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చిన. ఇక బయట అయితే వాన పడుతుంది. ఇప్పుడే పిఆర్సీ సెంటర్కి ఇంటికి వచ్చిన. 5 అవుతుంది టైం. ఇక మా అమ్మ వేడివేడిగా తినాలనిపిస్తుంది అంటే పకోడీ అయితే వేస్తున్నా. క్యాబేజీ ఉండే, క్యాబేజీ కోసిన, పకోడీ పిండి కలిపిన. అందుకే అది క్యాప్చర్ చేయలేను. ఇక నా ట్రైపాడ్ కూడా లోపల పెట్టిన, దొరుకుతలేదు. చేత్తోనే తీస్తున్నా అన్నట్టు. ఏమన్నా మా వాళ్ళు గోడిబియ్యం పోసి జిలేబీ పెట్టిర్రు, అది మిగిలింది. ఎండబెట్టుకున్నాం అన్నట్టు. తిననీకి పచ్చి పచ్చి ఉంటే వాసనలు వెళ్తాయి కదా, అందుకే ఎండబెట్టినాను. ఇక కరివేపాకు కూడా ఎండబెట్టిన బయట నూనె కోసం. బట్టలు అయితే విండిన ఈరోజే, ఎందుకంటే రేపు వినాయక చవితిగా తెల్లారితే అని చెప్పి కాటన్లు ఇంకా మ్యాట్స్ అయితే విండిన. ఇక ఆడ పకోడీ వేసిన కదా, అది జర గోలేసరికి చూపిద్దామని మీకు చూపిస్తున్నా. అటు ఇటు గోలిపోయింది పకోడీ. ఇక ఒకటి అయితే కింద పడ్డది, ఇది తీసి డైరెక్ట్ చేతితో వేసుకున్నాం. మనకు అలవాటు అయిపోతుంది. ఇక వంటింటి ప్రపంచం ఎట్లుంటుందో, వేడి వేడి ఉన్న చేతితో ముట్టాలనిపిస్తుంది. వేడి వేడి బయట చల్లగా ఉంది కదా, అందుకే. ఇక ఒక కాయ అయితే అయిపోయింది, ఇంకొక కాయకి అయితే రెడీ చేసుకున్నా. ఇంకొక కాయ కూడా వేసేస్తున్నా. ఇక వేడి వేడి బయట ముసురు పట్టుకుంది కదా, తింటే బాగుంటుంది. మీ దగ్గర వాన పడుతుందిలే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.